మార్వాడీలో తెలంగాణ శ్యాము, గోరేటి రమేష్ వీళ్ళని చంపుతామని బెదిరిస్తున్న ఈ దుర్మార్గమైన బెదిరింపుల్ని, హెచ్చరికల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్యామ్కి, రమేష్కి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. వాళ్ళిద్దరికి ఏం జరిగినా మార్వాడీలదే బాధ్యత అని చెప్పి ఈ సభ ప్రకటిస్తున్నది. రెండోది, తెలంగాణలో భూములు కొనకుండా, తెలంగాణ ఏతరులు భూమి కొనకుండా చట్టం చేయాలని చెప్పి తీర్మానం చేస్తున్నది. స్థానికుల వ్యాపారాల్ని రక్షించడానికి ఒక చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ వ్యాపార రంగంలో రాజస్థాన్, గుజరాత్ ఇతర వ్యాపార వర్గాల యొక్క వాటా ఏమిటో లెక్కలు చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ ఏతరులు తెలంగాణలో కొన్న భూమి ఎంత శాతం కొన్నారు, ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనే విషయాలు కూడా బహిర్గతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో వచ్చి బతుకుతున్న స్థానికేతరులైన వ్యాపారులు, వలస కూలీలు వాళ్ళ వివరాల్ని, వాళ్ళ గణాంకాల్ని ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆ కమిటీలో తెలంగాణ ఏతరులకి మెంబర్షిప్ ఇవ్వడానికి వీలు లేదు. కమిటీలో, ఎగ్జిక్యూటివ్ కమిటీలో వాళ్ళని తీసుకోవడానికి వీలు లేకుండా ఆ చట్టాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో నీళ్ళని బయటి రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కంపెనీలు, కోకాకోలా కావచ్చు, అమూల్ లాంటి కంపెనీలకి కేటాయించడానికి, అదేవిధంగా ఈథనాల్ కంపెనీలకి, పాలమూరులో ఈథనాల్ కంపెనీల కోసం మన వాటర్ను ఉపయోగిస్తారట. సో ఈథనాల్ కంపెనీలకి మన వాటర్ని ఉపయోగించడాన్ని కూడా రద్దు చేయాలని ఈ సమావేశం తీర్మానం చేస్తున్నది. అదేవిధంగా తెలంగాణ భాషని రక్షించుకోవడానికి తీర్మానం చేస్తున్నది. తెలంగాణ భాష మీద ఆ హిందీ భాష రుద్దడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో పెట్టే పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఈ సమావేశం తీర్మానం చేస్తున్నది. అదేవిధంగా తెలంగాణ యాస భాషల్ని అవమానిస్తూ, తెలంగాణ ప్రజల వ్యక్తిత్వాన్ని అవమానిస్తూ, తెలంగాణ ప్రజలు తాగి తిని పంటరు అని చెప్పి అవమానిస్తూ మాట్లాడిన మార్వాడి సమాజం బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని తీర్మానిస్తున్నాం. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. గుజరాత్ అధ్యక్షుడు అదేవిధంగా మార్వాడీలకి వంతబాడుతూ, మార్వాడీలని వెనుకేసుకొస్తూ స్థానిక వ్యాపారులని వంచిస్తున్న బీజేపీ పార్టీని తిరస్కరించాల్సిందిగా తెలంగాణ ప్రజల్ని కోరుతూ తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలు 2 విషయాల్ని పాటించాల్సిందిగా కూడా ఇక్కడ ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, సహాయ నిరాకరణ. ఎట్టి పరిస్థితుల్లో గుజరాత్, రాజస్థాన్ వ్యాపారస్తులకి తెలంగాణ ప్రజలు సహాయ సహకారాలు అందించొద్దు, సహాయ నిరాకరణ చేయాలి. అదేవిధంగా వస్తు బహిష్కరణ. గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపార వర్గాల నుంచి మన తెలంగాణ ప్రజలు ఏమి కొనకూడదు, వాళ్ళకి ఏది అమ్మకూడదు. మన దగ్గరనే, మన తెలంగాణ వాళ్ళ దగ్గరనే కొనుక్కుందాం, తెలంగాణ వాళ్ళకే అమ్ముదాం. ఈ తీర్మానాలని ఈ సమావేశం ఆమోదిస్తే అందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మార్వాడీల మీద పాట రాసిన తమ్ముడు కిషోర్ ఒక 2 నిమిషాలు మాట్లాడు. అందరికీ నమస్కారం. నేను తెలంగాణ ఉద్యమానికి మార్వాడి గో బ్యాక్ అనేది కాదు, మార్వాడి కల్చర్ గో బ్యాక్. ఎందుకంటే మన స్వరాష్ట్రం సాధించినటువంటి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మనం ఎందరెందరితోనో ఉద్యమాలు చేసి 1200 మంది అమరవీరులను కోల్పోయి తెలంగాణ రాష్ట్రం చాలా బాధల్లో ఉన్నప్పుడు ఈ మార్వాడిల దొంగ వ్యాపారాలతో నష్టపోయి ఉన్నాం. కాబట్టి మార్వాడి వ్యవస్థను గో బ్యాక్ అంటున్నాం, మార్వాడీలను గో బ్యాక్ కాదు. వాళ్ళ వ్యాపారాలు వద్దు. ఒకప్పుడు మన ఊర్లలో కోమట్లు కానీ, విశ్వబ్రాహ్మణులు కానీ, కంసాలి, వడ్రంగి, మన కులవృత్తులు అనేవి ఉండేవి. వాళ్ళందరూ ఇప్పుడు దివాలా తీసిపోయి నరకం ఎలా ఉంటుందో అలాంటి నరకాన్ని అనుభవిస్తున్నారు డబ్బులు లేక. మన సంపదను మనం కాపాడుకుందాం, మన వ్యవస్థను మనం కాపాడుకుందాం, మన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం. మన కుల వృత్తులు ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని ఎప్పుడు కాళోజీ నారాయణరావు గారు చెప్పారు. మన గత ముఖ్యమంత్రి తెలంగాణ స్వరాష్ట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పిలుపునిచ్చాడు. కుల వృత్తులకు న్యాయం చేశాడు. కుల వృత్తులు ఉంటేనే ఈరోజు మన సమాజం అద్భుతంగా ఉంటుంది. ఈ మార్వాడి వ్యవస్థని పెంచి పోషిస్తున్న మూర్ఖులకి మనమందరం ఏకమై మన తెలంగాణను మనం కాపాడుకుంటే ఏదైనా సాధిస్తాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ తమ్ముడు గొంతురు రమేష్ గోరెటి గొంతు. సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక కళాభివందనలు తెలియజేస్తూ, అసలు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మనిషికి హక్కులున్నాయి. నా హక్కులకు భంగం కల్పిస్తూ ఒక పాట పాడినందుకు నన్ను రిక్కీ చేసి మట్టిలో వచ్చి 2 ఎస్ఐలు 6 మంది కానిస్టేబుల్ నేను ఉంటున్నటువంటి రూమ్ దగ్గరకు వచ్చేసి మీకు పార్సల్ వచ్చిందని చెప్పేసి కిందికి దిగితే నేను షార్ట్ టీ-షర్ట్ వేసుకునే ఉన్నాను. కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కిందికి దిగంగానే రిక్కీ చేసి మట్టిలో వచ్చి ఎత్తుకపోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, నేను దొంగను కాదు, నేను లంగను కాదు, అదేవిధంగా నేను దోపిడీదారుని కాదు, ఓ స్మగ్లర్ను కాదు, అంతకంటే కిడ్నాపర్ను కాదు. భారత రాజ్యాంగ ప్రకారం ఒక మనిషిని అరెస్ట్ చేసే ముందు కనీసం ఒక అరెస్ట్ వారెంట్ అన్న చూపించాలి, 41 CRPC నోటీస్ అని ఇవ్వాలి, లేదంటే పలానా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కనీసం ఐడి కార్డు అన్న చూపించాలి. దాంతో పాటుగా నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్యకో, మా అయ్యకో, మా అమ్మకో ఖచ్చితంగా వాళ్ళ సంతకం నన్ను తీసుకొని పోయాలి. నా హక్కులకు భంగం కల్పిస్తూ నన్ను మట్టిలో వచ్చి ఎత్తుకొని పోయి మీరు మార్వాడుల మీద పాట పాడితే 2 వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ కనుక దారి తీస్తే తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయని చెప్పేసి మట్టిలో వచ్చి నన్ను ఎత్తుకొని పోయి ఎంక్వైరీ కోసం ఎత్తుకొని పోయి సాయంత్రం 4 గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి సందర్భం. తెలంగాణ ఉద్యమంలో పక్కనున్న ఆంధ్రలో మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మా నీళ్లు నియామకాల నిధులు దోచుకుపోతున్నారన్న క్రమంలోనే ఆంధ్రలో పెత్తనాన్ని సహించక 1200 మంది బిడ్డలు బలిదానం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇక్కడ ముందు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మా బతుకులు మారలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూడా కనీసం ఇక్కడ బతుకులు మారే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే తెలంగాణను దోస్తున్నారో, మా సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారో ఇక్కడ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ అంటేనే పాట, పాట అంటేనే ప్రశ్న. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కవులుగా, కళాకారులుగా మా లోపల ఉన్నటువంటి ఆవేశాన్ని మొత్తం మేము పాట రూపకంగానే తెలియజేసే ఇక్కడ ఉన్నటువంటి గడ్డకున్న స్వభావం, ఇక్కడ ఎన్నో ఎర్రజెండా పోరాటాలు వచ్చాయి, నక్సలిజానికి నక్సలైట్ ఉద్యమాలకు కూడా ఇక్కడ పునాది చేసినటువంటి గడ్డ. ఖచ్చితంగా ఇక్కడ తిరుగుబాటు నేల కాబట్టి మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దండ నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరుకు నీ గాడి తెరిచినావు నువ్వు బాడి, బిజినెస్ లో నువ్వు కేడి నీ కండాగుండు మోడి, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఈ పాట పాడినందుకే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సభ తీర్మానించినటువంటి అన్ని తీర్మానాలకు నేను కూడా ఏకీభవిస్తూ ఆమోదం తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అది పాట ఇంకా పూర్తి కాలే.